సోషల్ మీడియా సైకోల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి చెప్పడం వల్లే తాము సోషల్ మీడియాలో పోస్టులు చేశామని చెప్పడంతో పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన అనంతరం విచారణ చేసి ఎంపీ అవినాష్ రెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా సైకోల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి చెప్పడం వల్లే తాము సోషల్ మీడియాలో పోస్టులు చేశామని చెప్పడంతో పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన అనంతరం విచారణ చేసి ఎంపీ అవినాష్ రెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఒకవైపున వైఎస్ అవినాష్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తా ఉంది కదా, ఈ కేసులో ఏంటి వివరాలు? నవీన్, సోషల్ మీడియా సైకో బ్యాచ్ మీద పోలీసులు దృష్టి సారించింది. అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు. పులివెందుల్లో రోజు కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసులు పెరుగుతున్నాయి. కడప జిల్లాలో ఎక్కడ నమోదైనా ఇలాంటి కేసులు పులివెందులకు చేరుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధానంగా ఆ అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచే మనకి కంటెంట్ ఏదైతే వచ్చిందో నిన్న వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ కాక అతను ఇచ్చిన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వర్రా రవీందర్ రెడ్డి ఎంపీ అవినాష్ కార్యాలయం సంబంధించి పూర్తిగా వాంగ్మూలంలో చెప్పిన మాటలు బట్టి చూస్తే ఎంపీ అవినాష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా ఈ చర్చ కొనసాగుతుంది హాట్ టాపిక్ గా. ఎందుకంటే వర్రా నిన్న పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతను పూర్తిగా నీట్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ కంటెంప్ట్ నేను సొంతంగా ఇచ్చింది కాదు, ఎవరు ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చింది. ఎవరైతే ఉన్నారో ఎంపీ అవినాష్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేసి ఆ పిఏ అవినాష్ పిఏ రాఘవరెడ్డికి ఇష్టంగా రాఘవరెడ్డి సెల్ నుంచి కంటెంట్ నాకు వచ్చింది. ఆ తర్వాత నేను పోస్ట్ పెట్టడం జరిగిందని చెప్పి వర్రా పోలీసులు విచారణలో చెప్పడం జరిగింది. ఇదే వాంగ్మూలం రికార్డ్ చేశారు డిఐజీ కర్నూలు. కాబట్టి ఇప్పుడు రాఘవరెడ్డి మీద కేసు ఆల్రెడీ నమోదు చేశారు. పోలీసులు అతని కోసం వేటగాలు సాగిస్తున్నారు. సో ఈ పిఏ రాఘవరెడ్డి దొరికితే కంపల్సరీ విచారిస్తారు. ఆ విచారణలో ఎంపీ అవినాష్ ప్లాన్ ఉందనేది బాగా మనకు అర్థమైపోతుంది. సో ఎంపీ ఇచ్చిన ప్లాన్లే అనేది ఇది మొత్తం సునీత ఎవరు ఎంపీకి శత్రువుగా ఉన్న వివేకా కుమార్తె సునీత పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, షర్మిల పైన, విజయమ్మ పైన, వీళ్ళ పైన ఫ్యామిలీస్ అన్నిటిపైన కూడా ఇతను ఎంపీ అవినాష్ రెడ్డి ప్లాన్ చేసి రాఘవరెడ్డి ద్వారా కంటెంట్ పంపించాడు. ఇతను వర్రా మొత్తం పోస్ట్ చేశాడు అనేది అతనైతే పూర్తి స్థాయిలో అతని వాంగ్మూలాన్ని బట్టి అర్థమైంది. సో ఈ మేరకు ఈ రాఘవరెడ్డి దొరికితే ఎంపీపీఏ తప్పకుండా ఎంపీ అవినాష్ రెడ్డి విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది నవీన్. మరోపక్క పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఇంకో కేసు కూడా నమోదైంది, ఎస్సీ కేసు. వర్రా పైన, సజ్జల భార్గవ్ పైన, అర్జున్ రెడ్డి పైన. ఎక్కడో రాజంపేట సిద్ధోటం మండలానికి చెందిన అతన్ని కూడా పవన్ కళ్యాణ్ పైన పోస్ట్ చేస్తే ఆ ఎస్సీ అతని కులం పేరుతో దూషించగా వెంకటాద్రి అనే ఫిర్యాదు చేశాడు. అతను డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఏదేమైనా కూడా ఈ ఎంపీ చర్చ పులివెందుల పోలీస్ స్టేషన్ లో రోజు పెరుగుతున్న కేసుల చర్చ కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది నవీన్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.